ప్రైజ్ ద లార్డ్. సంతోషం వారందరూ కూడా చేయి పైకి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఉదయం లేచి ఇవన్నీ కూడా నోట్ చేసుకుని మరి ఆ మాటలు మీతో మాట్లాడాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. ఈరోజు నా యొక్క వాక్య అంశము, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బి డిఫరెంట్. ప్రత్యేకముగా జీవించుట అంత సులభమేమీ కాదు. ఆమేన్. ప్రత్యేకంగా జీవించుట అంత సులభమేమీ కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది మనందరము ప్రత్యేకముగా జీవించాలని. దేవుడు ఇజ్రాయిలీలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన అన్నాడు, మీరు లోకంలో ఉన్న వారందరికీ కూడా భిన్నంగా జీవించండి, ప్రత్యేకంగా జీవించండి, మీరు స్పెషల్గా జీవించండి, వారితో కలిసిపోవద్దండి మీరు అని అన్నాడు. కానీ మొదటి సమూయేలు గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు ఇజ్రాయేలు అందరూ కూడా మేము కూడా ఇతర జనుల వలె ఉండునట్లు, ఇతర రాజ్యములకు రాజులు ఉన్నట్లు మేము కూడా వారి వలె ఉండాలని కోరుకుంటున్నాం అనే మాట చెప్పినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత సౌలు నియమించటం అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనందరం కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి సంఘము స్థాపించబడింది. సంఘము అనే మాటకు గ్రీక్ భాషలో ఎక్లీషియా అనే వర్డ్ యూజ్ చేశారు. ఎక్లీషియా అనే మాటకు అర్థము ప్రత్యేకించబడిన, లేక వేరు చేయబడిన, బయటకు తీసివేయబడిన అని అర్థం. లోకంలో నుంచి మనం వేరు చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు మనమందరము కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. వారితో కలవబాకండి, మీరు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ప్రత్యేకంగా ఉండాలి అని కోరుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆలోచన చేయండి నాతో పాటు. ఏదైనా ఒక సాధారణమైనటువంటి మీటింగ్లో ఎవరైనా ఒకరు, చిన్నలు కానీ పెద్దలు కానీ, మంచి చమత్కార దుస్తులు వేసుకున్నారు అనుకుందాం. రంగురంగుల దుస్తులు, మంచి అద్దాలు దుస్తులు, చూస్తేనే మెరిసిపోతూ ఉన్నారు, ఎక్కడికి పోయినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఆ మీటింగ్లో వారి దగ్గరకు వచ్చి వారిని అంటారు, వా ఈరోజు అంత ప్రత్యేకత మీదే, ఈ మీటింగ్లో అంతా మీ గురించే, అంత మీరే స్పెషల్ డ్రెస్ వేసుకున్నారు. యూనో ఇట్ స్టాండ్స్ అవుట్. వెన్ సంబడీ స్పెషల్ ఇట్ స్టాండ్స్ అవుట్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, శారీరకముగా కాదు, భౌతికముగా కాదు, వస్త్రధారణలో కాదు, మన యొక్క వేషభాషల్లో కాదు, మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం పనిచేసే చోట కావచ్చు, మన బంధువుల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు, వారు మనల్ని చూసినప్పుడు వారు చెప్పగలగాలి, ఎందుకు మీరు ఇంత ప్రేమతో ఉన్నారు, మీకు ఇంత క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత సహనం ఎలా వచ్చింది, మీకు ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా మీరు ఎందుకు చిరునవ్వు నవ్వగలుగుతూ ఉంటున్నారు, మీకు ఎన్ని శ్రమలు ఉన్నా కూడా ఎందుకు సమాధానాన్ని మీరు కోల్పోవటం లేదు, ఎలా సాధ్యమవుతుందండి మీరు అని వారు మనల్ని అడగగలగాలి. వీ షుడ్ స్టాండ్ అవుట్ దట్ వే. హల్లెలూయా. ఆ విధంగా ప్రత్యేకించబడాలి ప్రేమని దేవుని బిడ్డారా. మనల్ని చూసిన వారు ఆశ్చర్యచకితులు కావాలి. మన గొప్పతనం కొరకు కాదు, అది ఎలా సాధ్యమైందో ఆ ప్రభు అయిన యేసును గురించి వారు మహిమపరచటానికి. హల్లెలూయా. లెట్ us be special people, let us be separate people. అందుకే ఈరోజు నాకు వాక్య అంశం ఏంటంటే, it is not easy. It is not easy for all of us to stand out as special people. ప్రత్యేకముగా జీవించుట అనేటువంటిది అంత సులభమైనది కానే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, దానియేలు గ్రంథంలో నుంచి నేను కొన్ని మాటలు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానించబోతూ ఉంటూ ఉన్నాం. అయితే ముందుగా
దానియేలు గ్రంథం యొక్క పరిచయాన్ని నేను మీకు చేస్తాను. మనం చదవబోయే వాక్యానికి కొద్ది బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలని నేను కోరుచున్నాను. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో నలుగురు స్నేహితులు, రాజవంశానికి సంబంధించినటువంటి వారు. కానీ వారు బబులోను సామ్రాజ్యము చెరలోనికి తీసుకుని రాబడ్డారు. నెబుకద్నెజర్ రాజు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని వచ్చారు. బబులోనుకు తీసుకుని వచ్చిన తర్వాత బబులోను దేశంలో ఉన్నటువంటి నదుల పారివాహక ప్రాంతాల్లో వారు ఉండేటువంటి వారు. అక్కడి నుంచే బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అనేటువంటి పాట మనం వింటూ ఉంటాం, ఇంగ్లీష్ సాంగ్ ఒకటి. అంటే వారి యొక్క పరిస్థితులను బట్టి అక్కడ వివరించేటువంటి పాట అది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెరపట్టబడినటువంటి వారు, లేకపోతే యుద్ధ ఖైదీలనండి, లేక రాజ ఖైదీలనండి, వీరందరూ కూడా ఎప్పుడైతే చెరపట్టబడతారో వారికి ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవాలకు ఇప్పటికీ చాలా తేడా వచ్చేస్తుంది. ఇంతకుముందు రాజా అంతఃపురములో వారు అనుభవించారు, సుఖాలు అనుభవించారు, గొప్పతనం అనుభవించారు. వారి యొక్క వస్త్రధారణ వేరే, వారి యొక్క ఆహారపు అలవాట్లు వేరే. ఇవన్నీ కూడా ఇప్పుడు పోయి చాలా చాలా సాధారణమైనటువంటి ఒక ఖైదీల పరిస్థితుల్లోనికి వారు వచ్చేసారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కోరుకునేది ఏంటి? మనం ఒకసారి ఆలోచిద్దాం. వారు అలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే, పూర్వపు స్థితి నాకు వస్తే బాగుండును, నేను ఏదైతే కోల్పోయానో అది నేను తిరిగి అందుకుంటే బాగుండును, నా యొక్క రాజ అంతఃపురపు అనుభవాలు, ఆ యొక్క టీవీతనము, ఆ యొక్క ఆహారము, ఆ యొక్క కంఫర్ట్స్, ఐ షుడ్ నాట్ మిస్ దెమ్, ఐ షుడ్ రీగెయిన్ దెమ్, ఐ షుడ్ గెట్ దెమ్ బ్యాక్ అని అందరూ కూడా కోరుకుంటారు. అవకాశం రానే వచ్చింది. అవకాశం ఎలా వచ్చింది? నెబుకద్నెజర్ రాజు ఆలోచించాడు, ఆహాహా, నేను చెర తెచ్చినటువంటి వీరిలో కొంతమంది మంచి జ్ఞానవంతులై ఉంటారు కదా, కాబట్టి నేను వీరిని ట్రైనప్ చేస్తాను, వీరిని సెలెక్ట్ చేసి ట్రైనప్ చేసి నా రాజ్య విస్తరణలో వీరు వాడుకుంటాను అని ఒక సెలెక్షన్ ప్రాసెస్లో కొంతమందిని సెలెక్ట్ చేశాడు. వారిలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో సెలెక్ట్ అయ్యారు. వారందరి గురించి చెప్పాడు ఏంటంటే, రాజు తన యొక్క సేవకులకు 3 సంవత్సరాలు వీరికి కల్దియా భాషను నేర్పించండి, నేను భుజించే ఆహారాన్ని వారికి పెట్టండి, 3 సంవత్సరాల తర్వాత నేను వీరిని వాడుకుంటాను. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని చేజార్చుకోవటం అనేటువంటిది జరగని పని, జరగకూడదు. ఎందుకంటే వారు ఒకప్పుడు అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవాలు తిరిగి వారు అనుభవించడానికి అవకాశం వస్తూ ఉంది. కానీ అలాంటి స్థితిలో దానియేలు అన్నాడు, నో 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 నో, వీఆర్ నాట్ గోయింగ్ టు ఈట్ వాట్ ద కింగ్ హ్యాస్ ఆఫర్డ్ టు అస్. రాజు మాకు ఏదైతే ఆహారం పెట్టబోతూ ఉన్నాడో ఆహారం తింటానికి మేమైతే సిద్ధంగా లేమండి, మాకు ఈ ఆహారం వద్దండి అన్నాడు అధికారి దగ్గరకు వచ్చి. అనగా అశ్వన షాక్ అయిపోయాడు. అదేంటయ్యా బాబు, నువ్వు తిననని ఎలా చెప్తావు? రాజాజ్ఞ ధిక్కరణ మరణ శాసనం అది. నువ్వు రాజాజ్ఞను ధిక్కరిస్తే నా ఉద్యోగం పోతుంది, నా ప్రాణం పోతుంది, నీ ప్రాణం కూడా పోతుంది, దయచేసి అలా చేయవద్దు అన్నట్లుగా ఆయన అన్నాడు. కానీ దానియేలు అంటూ ఉన్నాడు, నో 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 సార్, ప్లీజ్ టెస్ట్ us for 10 days. 3 సంవత్సరాలు కదా రాజు టైం ఇచ్చాడు, 10 రోజులు మాత్రం మమ్మల్ని టెస్ట్ చేయండి, మేము ఎలా కనిపిస్తాం మీరు చూడండి అనే మాటను అన్నాడు. అష్పెనజ్ మనసు కరిగింది. అష్పెనజ్ మనసు కరిగి, సరేనయ్యా నీ మాట నేను వింటాను, రాజు నాకు యజమాని, రాజు నాకు ఉద్యోగం ఇచ్చాడు, రాజు యొక్క ఆజ్ఞకు నేను భయపడు వాడను, అయినా సరే నీ మాట నేను వింటూ ఉన్నాను, 10 రోజులు నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తానని శాఖ ధాన్యాదులు ఆ నలుగురికి కూడా ఇచ్చాడు. 10 రోజుల తర్వాత చాలా బ్రైట్గా కనిపించారు. ఇతనికి మాత్రమే కాదు, రాజు దగ్గరకు తీసుకుని రాబడినప్పుడు కూడా రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ మాటలు చదువుకుందామండి, దయచేసి చూడండి. 1వ అధ్యాయము మొదటిగా నేను 15వ వాక్యము చదువుతాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా. చాలు, మనకు 20వ వచనం చదువుదాం ఇప్పుడు. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారికందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. మిరకల్ జరిగిపోయింది. అష్పెనజు ఆశ్చర్యపడ్డాడు. 10 రోజుల తర్వాత వీరు శ్రేష్ఠుగా కనిపించారు. ఆ తర్వాత రాజు కూడా అనుకుంటున్నాడు, అరే నా రాజ్యంలో ఉన్న వారందరికంటే వీరు బెస్ట్గా కనిపిస్తూ ఉన్నారే అని ఆశ్చర్యపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్యాక్గ్రౌండ్తో నేను మాట్లాడాలని కోరుతున్నాను. హౌ కుడ్ డానియల్ డూ దిస్?
ఎంతో మంది ఉన్నారు, కానీ దానియేలు మట్టుకు ఎందుకు ప్రత్యేకించబడిన వాడిగా ఇలాంటి నిర్ణయం చేసి తను సక్సెస్ అయ్యాడు? ఇది చాలా చాలా కఠినమైన కష్టమైనటువంటిది, కానీ అసాధ్యమైనది కూడా కాదు అని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. టు లివ్ ఎ స్పెషల్ లైఫ్, టు లివ్ ఎ సెపరేట్ లైఫ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఆల్సో ఈజీ. అది ఈజీ కాదండి, కానీ మనం ప్రయాసపడితే అది సాధ్యమే అని చెప్పడానికి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. దేవుని చిత్తమైతే ఒక 7 లేక 8 విషయాలు త్వరగా మీ హృదయంలో పెట్టాలని నేను కోరుతున్నాను. హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఫర్ us టు లివ్ ఎ స్పెషల్ లైఫ్, స్టాండ్ అవుట్ లైఫ్, ప్రత్యేకించబడిన జీవితం, మనము ఇతరుల మధ్యలో ఒక వేరైనటువంటి జీవితం, తేడాగా ఉన్నటువంటి జీవితం ఎలా జీవించగలము అని మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటిది ప్రేమైన దేవుని బిడ్డలారా, నంబర్ 1, ప్రోయాక్టివ్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్. ప్రోయాక్టివ్నెస్, చురుకుగా ఉండటం అనేటువంటిది మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాము, యాక్టివ్గా ఉంటాం మనం చూస్తూ ఉంటాం. ప్రోయాక్టివ్ అంటే ఏంటో మనం ఈరోజు మాట్లాడాలి. ప్రోయాక్టివ్నెస్, క్రియాశీలకంగా ఉండటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సాధారణమైన ఒక సగటు విశ్వాసి, ఒక మాధ్యమిక దశలో ఉన్నటువంటి ఒక విశ్వాసి, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నట్లయితే, వారు ఇదిగో రాజు యొక్క ఆహారము, బలులు అర్పించిన దేవతలకు సమర్పించబడిన తర్వాత వీళ్ళకు ఇస్తూ ఉన్నారు అని తెలిసినా కూడా ఒక సగటు విశ్వాసి ఏమనుకుంటాడు అని అంటే, అరే బాబు, ఇంతవరకు ఎంతో కష్టపడినాను, అన్నం లేక కష్టాల్లో ఉన్నాను, రాక ఒక అవకాశం వచ్చింది నాకు రాజ ఆహారం భోంచేయటానికి, దీన్ని కూడా నేను కాలదనుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు, ఏదో ఒకటి చేసి రాజీ పడిపోయి నేను భోంచేద్దాం అని ఒకరు అనుకోవచ్చు. మరొకరు కొద్దిగా ధైర్యవంతులైనటువంటి వారు ఏమనుకోవచ్చు అంటే, దేవా, ఇదైతే మంచిది కాదని నాకు తెలుసు, కానీ నేను మాట్లాడటానికి, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి నా దగ్గర మాత్రం అంత ధైర్యము లేదు, నేను మాట్లాడలేను. నువ్వే ఆయన మనసులో కనికరం కలిగించు, నువ్వే ఆయన మనసులో నా పట్ల మనసు కలిగించు. ఆయనే నా దగ్గరకు వచ్చి, మీ మనసులో ఏదో తేడా ఉన్నట్టుంది, మీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తుంది, ఏమైనా మీరు ఆలోచిస్తున్నారని అది చెప్పవచ్చు అని వారు అడిగేటట్లు చేయి ప్రభువా. ఎంతమందికి అర్థమవుతాను నేను చెప్పేది? ఇట్స్ ప్యాసివ్ అనమాట. మనం యాక్షన్ చేయటంలా, కానీ వేరే వారు చేసి మన దగ్గరకు రావాలని మనం కోరుతున్నాం. అర్థమవుతుంది కదండి? కానీ దానియేలు అలా వెయిట్ చేయటంలా, దానియేలు రాజీ పట్టంలా. ఒకటి, రెండవది అతనే వచ్చి ఏదో అడగాలని, అతనే వచ్చి ఎవరో వచ్చి మార్గాన్ని సరళం చేయాలని కోరుకోవటంలా దానియేలు దూసుకొని పోతున్నాడు. హల్లెలూయా. దానియేలు వెళ్ళాడు అష్పనస్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ ఆహారం తినమయ్యా, మాకు వెజిటేరియన్ ఫుడ్ పెట్టండి. ఏమి ఇంత ధైర్యం ఈయనకి? రాజు ఇచ్చిన ఆహారం వద్దంటున్నాడు. పిచ్చోడివేమన్నా నువ్వు? రాజు ఆహారం అయ్యా ఇది, దీని కొరకు ఎంత కాయలు కట్టినట్టు వెయిట్ చేస్తారయ్యా, నువ్వేమి వద్దంటున్నావు? అవునండి, నాకు వద్దండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేటువంటి వారు తలుపులు తెరవబడ్డానికి కొన్నిసార్లు వెయిట్ చేయరు, తలుపులు తెరుస్తారు వాళ్ళే. నా మాట విన్నారా జాగ్రత్తగా? సాధారణంగా మనం ఏం చేస్తాం? వి వెయిట్ అంటిల్ ద డోర్స్ ఆర్ ఓపెన్. దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడులే, ఏదో ఒక మార్గం తెరుస్తాడులే, ఏదో ఒక మార్గం తెరుస్తాడులే. ఇటువంటి ఈ దానియేలు తరానికి, దానియేలు ఆలోచన లాంటి ఆలోచనలు కలిగిన వారు ఏం చేస్తారంటే, నేనే తెరుస్తా తలుపు. బైబిల్లో తలుపులు తెరుచుకునేంత వరకు వెయిట్ చేయాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కానీ అన్ని తలుపులు తెరుచుకునేంత వరకు కూడా మనం వెయిట్ చేయకూడదు. కొన్ని తలుపులు మనమే తెరవాలి. ఇక్కడలాగా యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు ఓపెన్ ద డోర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట ఆలకించండి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఈ పైన ఉన్నవారు, అధికారులు, పెద్దవారు, వారితో ఎట్లా అండి నేను మాట్లాడేది, నాకు అంత ధైర్యం లేదు, వారితో నేను మాట్లాడలేను, మాట్లాడితే ఎలా స్వీకరిస్తారో, ఎలా స్పందిస్తారో, జవాబేమిస్తారో, నో అని చెప్తారేమో అని సాధారణంగా మనం అనుకుంటూ మనం ఆపేసుకుంటాం. మళ్ళీ చిన్నవారిగా చూసుకొని మనం ఏం చేస్తామంటే అవకాశాన్ని చేజార్చుకుంటాం. అంటే అవకాశం లేకపోయినా అవకాశం సృష్టించుకోలేం.
కానీ ప్రత్యేకంగా ఉన్నటువంటి వారు చూసారా, వారు అవకాశాన్ని సృష్టించుకుంటారు. అవకాశం, అందుకని నేను చెప్తా, ఒక సింపుల్ వర్డ్ చెప్తున్నాను చూడండి. ప్రత్యేకంగా ఉన్నవారు, ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నటువంటి వారు ఎప్పుడు అంటారే, లెట్ మీ ట్రై చేస్తా, అవుతుంది లేకపోతే గుండె ధైర్యంతో ముందుకు వెళ్తా. ఆమెన్. గుండె ధైర్యంతో ముందుకు వెళ్తా. ఇప్పుడు ఉదాహరణగా ఏదైనా స్కూల్లో పనిచేసే వాళ్ళు అనుకుందాం. స్కూల్లో పనిచేసేవాళ్ళు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్కూల్లో పనిచేస్తూ ఉంటే మీకు ఏదో ఉద్యోగరీత్యా ఏదో ఒకటి ట్రాన్స్ఫరో, డెప్యుటేషనో, లేకుంటే ఏదో ఒకటి అవసరం పడింది. కాబట్టి మనం ఏం చేయాలి, డిఓ ఆఫీస్లోనో లేకపోతే ఆర్జేడీ ఆఫీస్లో ఏదో ఒక పని చేయాలి, లేకుంటే మంత్రి గారి దగ్గరకో, మంత్రి గారి పిఏ దగ్గరకో, ఆ విధంగా వెళ్ళాలి. సాధారణంగా ఒక సగటు మనిషి ఏమనుకుంటాడంటే, నాకు ఇవన్నీ చేత కాదు, మాకు కాదు, కుదరదు, లింక్ లేదు, అది లేదు, ఇది లేదు అంటాడు. కానీ ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, పోతాడు దూసుకొని పోయి, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, మా పరిస్థితి మీరు ఏమీ సాయం చేయగలరా, అయిపోయింది, అడుగుదాం, వాళ్ళు ఏమంటారో చూద్దాం. నాకు ఈ పరిస్థితి ఎదురైంది ప్రేమ దేవుని బిడ్డలారా. మీ ఎంకరేజ్మెంట్ కొరకు నేను చెప్తాను. బ్లెస్సీకి ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు, అంటే పీజీ అయిన తర్వాత, ఆ జాబ్ అప్పటికే ఉంది, ఇన్ సర్వీస్ పీజీ చేసింది. పీజీ చేసిన తర్వాత తనకు అనంతపురం పోస్ట్ ఇచ్చారు. అనంతపురంకి అప్పటికి పోస్టింగ్ ఇచ్చినప్పటికి లియో 1 year old, లియో అప్పుడప్పుడే పుట్టాడు. అనంతపురంకి ఎక్కడ పోవాలా, నిక్కీకి అప్పుడే మన ఆరోగ్య పరిస్థితి మనందరికీ తెలుసు, నిక్కీని చూసుకోవాలి, లియో చిన్నవాడు, వాడిని ఎక్కడ చూసుకోవాలని మాకు దిక్కుతోచిన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం, అర్థం కావట్లా, ఏం చేయాలని నేను అనుకున్నా, పోదాం. డైరెక్ట్గా పోయినా సెక్రటేరియట్కి. కామినేని శ్రీనివాస్ గారు, మంత్రి గారు, ఆయన క్యాబిన్లోకి పోయినా, ఆయన అదే ఆఫీస్ ఉంటుంది అనమాట సెక్రటేరియట్లో, ఆయన ఆఫీస్లోకి పోయినా, ఏం తెలియదు, ఏం చేయలేదు, ఏదో పట్టుకొని టికెట్లు ఇచ్చినారు వాళ్ళు. టికెట్లు అంటే చెప్తారు కదా, ఫోన్ చేస్తారు అక్కడ. సో లోపలికి పోయినా, ఆయన ఆఫీస్కి పోతే అక్కడ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటున్నారు. ఆడ మంత్రి గారి క్యాబిన్లో ఆయన పిఏలు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటున్నారు. దేవుడు పెట్టాడు రా బాబు, ఇక్కడ ఎవరో ఒకటి పెట్టాడు రా బాబు అని, ఇంకా ప్రైజ్ ది లార్డ్ అండి, ఎట్లా ఉన్నారు, ఏం కదా, అన్ని విషయాలు అడిగి కదా, పాస్టర్ గారు మీరే విచారించొద్దండి, వెళ్దాం. పోయి ఎక్కడ కూర్చోబెట్టినారంటే, మంత్రిలో కూర్చుంటే కుడి వైపున కుర్చీలో కూర్చోబెట్టినారు నన్ను. ఫస్ట్ చైర్లో నేనే. మంత్రి వచ్చినాడు, గంభీరమైన వ్యక్తి, ఎట్లుంటాడు మీరు చూసారా, కామినేని శ్రీనివాస్ గారు, ఇంత ఉంటాడు. వచ్చి కూర్చుని నన్ను చూసి, ఆ డాక్టర్ గారు పరిచయం చేసినారు వాళ్ళు. ఆ డాక్టర్ గారు చెప్పండి, ఫోన్ చేసినాడు వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్కి, హెల్త్ అండ్ కమిషనర్ గారికి, వాళ్ళకి ఫోన్ చేసి, మనదేనండి చేయండి, అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు చెప్పండి. ఊరికి వాళ్ళు కొన్నిసార్లు పని చేయమని చెప్తారు, కానీ అందుకు వాళ్ళు లైట్ తీసుకొని, పని అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయింది అనే మాట నాకు మళ్ళీ చెప్పండి మంత్రి గారు చెప్తున్నారు. పని అయిపోయింది. అనంతపురం నుంచి కర్నూలుకి వచ్చింది. దేవుని కృపలో పరిచర్య బాగా జరుగుతుంది. హల్లెలూయా. దూసుకుని పోండి మీరు కూడా. తలుపు తెరవాల మనమే. తలుపు తెరిచేంత వరకు వెయిట్ చేసుకుంటుంటే కొన్నిసార్లు అవ్వవు. మనం ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చిన్నవారిమి అనుకున్నంత వరకు మన చిన్నవారిగానే ఉంటాం. నీవు ఎంత వాడివి అని అనుకుంటావో అంత వ్యక్తిగా ఉంటావు నువ్వు. మనకు గర్వపడటానికి కాదు, మనలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. మనలో యేసు ఉన్నాడు. కొంతమంది నేను గమనిస్తానండి, ఏదైనా పెద్ద హోటల్ అనుకోండి, పెద్ద ఫంక్షన్ కానీ, పెద్ద హోటల్, 5 star హోటల్, 7 star హోటల్ పోతేనే, అమ్మో ఈ కుర్చీ మీద సరిగ్గా కూర్చోవచ్చో లేదో అని సగం కూర్చునే కూర్చుంటారు. ఈ హోటల్లో మరి ఏమంటారో ఏమో, మా బట్టలు వాళ్ళు వీళ్ళందరూ చూస్తేనే ఇట్లున్నారు అని హాఫ్ కుర్చీలో కూర్చొని ఏం ఆర్డర్ చేయాలో, ఏం చేస్తే ఏం తప్పులు అవుతాయో అని. ఎవరండి చెప్పింది? 7 star హోటల్ అయినా 5 star హోటల్ అయినా మనకు సర్వింగ్ చేయడానికి అవి ఉన్నాయి. మనము వాటికంటే గొప్ప వాళ్ళమే. మనమేంది దాని గురించి తగ్గించుకోవటం? ఎంతమందికి అర్థమవుతుంది? వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఆ విలువ ఇచ్చాడు. అందుకని ఆ ప్రోయాక్టివ్నెస్ ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలారా. దానియేలు అన్నాడు, ఐ విల్ నాట్ వెయిట్. అష్పెనజ్ గారు నా దగ్గరకు వచ్చి అడగాలని, లేకుంటే ఏదో పరోక్షంగా ఏదో జరగాలని నేను వెయిట్ చేయను. నేను వెళ్తాను, మాట్లాడతాను, కాకపోతే అవుతుంది, కాకపోతే కాగదు, నేను అడుగుతాను, ప్రయత్నిస్తాను కదా అని పోయాడు, ప్రయత్నించాడు, సక్సెస్ అయిపోయింది. హల్లెలూయా. ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానించుకున్న వారు ప్రోయాక్టివ్గా ఆలోచిస్తారు ప్రేమ దేవుని బిడ్డలారా. క్రియాశీలకంగా ఆలోచిస్తారు. ఏది అసాధ్యమని అనుకోవద్దండి, ఏదైనా సాధ్యమని అనుకునే మనం ప్రారంభించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో ఎందుకు ఇలా ప్రత్యేకంగా జీవించాడో కూడా నేను చెప్తూ ఉంటున్నాను. ఎందుకు ఇలా ఇంత ప్రత్యేకంగా జీవించగలిగాడంటే, దానియేలునకు సుఖాల కంటే విలువలు చాలా ప్రాముఖ్యం. సుఖము కంటే విలువలు చాలా ప్రాముఖ్యం. అన్నమాట గమనించండి. దానియేలుకి ఇప్పుడు కోల్పోయిన సుఖము తిరిగి వస్తుంది, కానీ ఆ సుఖాన్ని అనుభవించాలనేటువంటి ఆశ కంటే ఎక్కువగా
దేవుని పట్ల నా భయభక్తులు నేను కాపాడుకోవాలి, నేను అపవిత్రుడను కాకూడదు. ఈ యొక్క విలువలు, ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ మై వాల్యూస్, ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ మై ప్రిన్సిపల్స్. నా యొక్క జీవితం యొక్క నియమాలు, దేవుడు నేర్పించినవి నేను కోల్పోకూడదు, రాజీ పడకూడదు అని నిర్ణయించుకొని తాను ముందుకు వస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను 2-3 ఉదాహరణలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ముందుగా ఈ 2 కంపారిజన్ చేయక పూర్వము సుఖముల గురించి మాట్లాడదాం. మనం సుఖముల గురించి ముందుగానే చెప్పాల్సిన మాట ఏంటంటే, నీవు వదులుకోలేనంతగా ఏ సుఖానికి అలవాటు పడవద్దు. ఆమె నేను చెప్దామండి, నీవు వదులుకోలేనంతగా ఏ సుఖానికి అలవాటు పడవద్దు. నా మాట ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను నేను అర్థం కావడానికి. కొంతమంది అంటూ ఉంటారండి, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు, మనకు అర్థం కావడానికి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. కొంతమంది అంటారు, అబ్బా ఏసీ లేకపోతే నిద్ర పట్టడం లేదంటే నాకు, మా పిల్లలు ఎప్పుడు ఏసీ లేకుండా పండుకోలేదు. తండ్రి ఎక్కడి నుంచి వచ్చినారు మా వీళ్ళు, ఏసీ లేకుంటే ఇంకా నిద్రలే పట్టవు. ఎందుకంటే వాళ్ళు ఇంకా, నేనైతే మామూలు హాస్పిటల్ పుట్టినానండి, ఏదో ఇప్పుడు ఒక ఏసీ ఉంటుంది కానీ మరి ఏసీలో డే నెంబర్ 1 నుంచి ఏం లేరు, అట్లా చెప్తారు వాళ్ళు. స్క్రీన్ పగిలిపోయింటుంది అనుకో, ఫోన్ పగిలిపోతే ఏమన్నా కొన్నిసార్లు స్లిప్ అవుతుంది, కింద పడుతుంది, పగులుతుంది. బా ఈ స్క్రీన్ పగిలిపోయింది, నా ప్రపంచం తలకిందులు అయిపోయింది. ఓరే నాయన తండ్రి, ఇదేం మాటరా బాబు. విన్నారా ఇటువంటి మాటలు? వింటుంటారా ఎప్పుడైనా? బండి కానీ కారు కానీ లేకుంటే కష్టం. నేనైతే అస్సలు బండి లేకుండా కారు లేకుండా జీవించడమే కష్టం. అబ్బో, ఎందుకు అలవాటు పడాలంతా? వదులుకోలేనంత సుఖానికి ఎందుకు అలవాటు పడాలి? ఆమె ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు ఏసీ ఇస్తే ఎంజాయ్ చేద్దాం, ఏసీ లేకుంటే పర్వాలే, ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ లేకున్నా పర్వాలే, కిటికీ దగ్గర పండుకుందాం. ఎప్పుడు నిత్యం మనమేం ఆ విధంగా లేం కదా. దానియేలులో మనం అది చూస్తాం. దానియేలుకు మంచి ఆహారం అప్పుడు లేదు, కానీ అంత బెస్ట్ ఆహారం వచ్చినా కూడా దాన్ని ఎందుకు తను వదులుకోగలిగాడంటే అటువంటి వాటికి అలవాటు పడలా కాబట్టి. ఆమెన్, అలవాటు పడలా. మనం కూడా అలా ఉండాలి ప్రేమ దేవుని. మన జీవితంలో వీ షుడ్ నాట్ గెట్ యూజ్డ్ టు ఎనీ కంఫర్ట్ విచ్ విల్ బికమ్ ఏ అడిక్షన్ ఫర్ అస్. అడిక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సుఖాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, ఇచ్చినంతవరకు ఆనందిద్దాం, పర్వాలా. దేవుడు ఇచ్చినంతవరకు సుఖంగా ఉందాం. కానీ లేకపోయినప్పుడు మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు దానియేలు విషయానికి వస్తే, తన సుఖాల కంటే కూడా కంపేర్ టు హిస్ కంఫర్ట్స్, హిస్ వాల్యూస్ వర్ మోర్ ఇంపార్టెంట్. తన విలువలు ముఖ్యం. నా నైతికత నేను కోల్పోకూడదు, నా మనస్సాక్షి నేను చంపుకోకూడదు, నేను రాజీ పడకూడదు. రాజు భుజించే ఆహారము ఇతరులకు గొప్ప కావచ్చు, కానీ నాకు కాదు. నాకు నా ప్రిన్సిపల్స్ ముఖ్యం, నా విలువలు ముఖ్యం. ప్రేమని దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి అనే కోరిక నీకుంటే, నీ జీవితంలో సుఖాల కంటే విలువలకు నువ్వు ప్రాముఖ్యతనివ్వాలి. విలువ చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యము మీద నీ విలువలు బేస్ అయి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని నీ జీవితాన్ని జీవింపజేసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఏ కంఫర్ట్ కూడా, ఏది సుఖము కూడా నీ ముందు పనిచేయదు. విలువలు ముఖ్యం. ఎందుకు యోసేపు పాపం చేయలేదు? యోసేపుకు సుఖము కంటే విలువలు ముఖ్యం. నాకు సుఖం కాదు కావాల్సి, నా విలువ ముఖ్యం. నా దేవుని దృష్టిలో నేను నిటారుగా నిడవబడాలి అని అనుకున్నాడు. దట్స్ నెంబర్ 2. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా. ఇక మూడవది నేను చెప్తూ ఉంటున్నాను, హౌ కెన్ వి లివ్ ఎ సెపరేట్ అండ్ ఎ స్పెషల్ లైఫ్, ఎ స్టాండ్ అవుట్ లైఫ్. మూడవది, ఫర్ దానియేలుకు లివింగ్ రైట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లివింగ్ గ్రేట్. గొప్పగా జీవించడం కంటే నీతితో జీవించడం ముఖ్యం దానియేలుకు. ఆమేన్. గొప్పగా జీవించడం కంటే నీతితో జీవించడం ముఖ్యం ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ సమాజం ఏం చెప్తుంది? సమాజం నిర్వచనం వేరే. సమాజం యొక్క నిర్వచనం ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నించి కూడా గొప్పగా జీవించు, నీతి దగ్గర రాజీ పడిపోవచ్చు. బట్ దానియేలుకు కాదు. దానియేలు అంటున్నాడు,
నేను గొప్పగా జీవించాల్సిన అవసరంలా, నీతిగా నేను జీవించాలి. నీతిగా. ఈ సమాజం యొక్క ప్రెషర్ ప్రేమ దేవుని బిడ్డలను నేను మీతో చెప్తూ ఉన్నాను. సమాజంలో ప్రెషర్ ఏంటంటే ఆస్తిపాస్తులు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్సూరెన్సులు, కనిపించే రీతిగా దుస్తులు, వాహనాలు, ఇల్లు, ఇవి ఉంటేనే నీ జీవితంలో దీవించబడినట్లు వాళ్ళకి లెక్క. కాబట్టి ఏం చేస్తారంటే సాధారణంగా ఇవన్నీ కూడా మనుషుల కొరకు చూపించుకోవటానికి ఏం చేస్తారంటే చాలా కష్టపడతారు. కొన్నిసార్లు అడ్డదారులు తొక్కుతారు, కొన్నిసార్లు లంచాలు తీసుకుంటారు, కొన్నిసార్లు తప్పుడు లెక్కలు చూపిస్తారు. కారణం ఏంటంటే వారి జీవితంలో నీతిగా జీవించడం కంటే గొప్పగా జీవించడం ముఖ్యం. కాబట్టి మనుషుల కొరకు ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటలు ఆలకించండి. జీవితంలో మనుషులు చాలా ప్రాముఖ్యమే, కానీ మన జీవితం అంతా మనుషులమయమే కాదు అనే విషయాన్ని మర్చిపోవద్దండి. ఎస్, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, బట్ పీపుల్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. ప్రజలు ముఖ్యం, మనం రోజు కలవాలి, మాట్లాడాలి, సత్సంబంధాలు మనకు ఉండాలి, కానీ వారిని బట్టి మన జీవితం నడిపించుకోకూడదు అని మాత్రం ఈరోజు నేర్చుకోవాలి. నేను చెప్తున్నానండి, ఒక ఉదాహరణ చెప్పాను పొద్దున, మరలా నేను చెప్తా. ఒక ఆమె చీర కొనడానికి వెళ్ళింది, బాగా చూసింది, మంచిగా చందన, బొమ్మన, ఈ బ్రదర్స్ అన్ని షాప్కి పోయింది, బాగా నచ్చింది. ఇంకా కొనక పూర్వం, ఇంకా కొన లాస్ట్ అనమాట, లాస్ట్ ఎక్కడికి వచ్చిందంటే అంత బాగా నచ్చిందని చేసింది. ఇప్పుడు ఆలోచిస్తుంది, ఏమని ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను చీరను కొనుక్కుంటే ఆమె ఏమనుకుంటుంది, ఆమె దృష్టిలో ఘనంగా ఉంటుందా, ఆమె దృష్టిలో ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు కొనుక్కోవడం వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే వేరే నో 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 ఇది కాదు కదా అని మళ్ళీ సరే ఏదో ఒకటి నిర్ణయించి కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఎదుట పడతారు, ఏదో ఫంక్షన్లోనే ఎక్కడనో. ఈమె కూడా కనీసం ఆమె దృష్టిలో పడాలా, ఇంప్రెషన్ చేయాలా, ఆమె కామెంట్స్ వినాలని ఆమె ఏం పట్టించుకోవాలా. ఎవరు కొరకైతే చీర కొనిందో ఆమె పట్టించుకోవాలా. ఎదుట పడింది, 2-3 సార్లు ఎదుటికి వచ్చింది, పట్టించుకోవాలా. బాగుంది అనాలా, బాగా ఎక్కడ కొన్నావు అనాలా, రేట్ ఎంత అనాలా, ఏమనాలా, ఇంటికి పోయి కొట్లాట పెట్టుకుంది. ఇంకా ఇంటికి పోయి కొట్లాట పెట్టుకుంది. ఆహాహా, నేను 2-3 సార్లు కావాలని ముందుకు పోతే కూడా నా గురించి ఏం మాట్లాడలే. పోయినసారి నేను ఎంత మెచ్చుకున్నాను ఆమెని, బాగుండేనా లేకపోయినా కూడా నేను మెచ్చుకున్నా, కానీ కావాలని నేను ఈరోజు చేస్తే కూడా నన్ను మెచ్చుకోలేదని ఎవరు కొనమన్నారు. ఎందుకు ఇన్ని కష్టాలు? ఉన్నారండి అట్లాంటి వారు, చూసినారు ఎప్పుడైనా? నాకు ఇట్లాంటి వాళ్ళందరూ ఎదురుపడుతుంటారు కొన్నిసార్లు. సరే, నేను కూడా మంచి ఉదాహరణ దొరికింది ఎప్పుడైనా చెప్తా అనుకుంటుంటా. అమ్మ నీకు నచ్చింది కొనుక్కో, మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళ గురించి. సో మెనీ టైమ్స్ వీఆర్ లివింగ్ ఫర్ పీపుల్, సో అన్ఫార్చునేట్. మనుషుల కొరకు చేస్తున్నామండి. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, లివింగ్ గ్రేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు లివింగ్ రైట్. గొప్పగా జీవించడం అంత పెద్ద విషయం కాదండి. అందుకని దేవుని వాక్యంలో చెప్పబడిన మాట సామెతల గ్రంథంలో, నీతితో కూడా కొద్దిగా ఉన్న మేలు. ఆమేన్. గొప్పగా జీవించాల్సిన అవసరంలా. దానియేలు అదే అంటున్నాడు, ఐ డోంట్ హ్యావ్ టు లివ్ ఎ కింగ్ సైజ్ లైఫ్. నో, ఐ డోంట్ నీడ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టు లివ్ ఎ కింగ్ సైజ్ లైఫ్. యాక్చువల్ కింగ్ సైజ్ లైఫ్ ఆఫరింగ్ ఉంది ఇప్పుడు అక్కడ తనకు. తన ముందు పరచబడింది, అందరిలో శ్రేష్టమైన వాడు తానే, నంబర్ 1 దానియేలు. కానీ దానియేలు అంటున్నాడు, ఐ డోంట్ వాంట్ ఇట్. నాకెందుకండి, నేను నీతిని కాపాడుకోవాలి, నా పవిత్రతను కాపాడుకోవాలి, నా భక్తిని నేను కాపాడుకోవాలి. నాకు ఈ గొప్ప జీవితం ఏం పెద్ద అక్కర్లేదు. చాలామంది ఇక్కడే పొరబడి సమాజంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవితాన్ని మరి నీతిని పక్కన పెట్టేసి వారు చాలా చాలా తప్పు పనులకు లోనైపోతున్నారు. అందుకే ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, నీ జీవితంలో నువ్వు స్టాండ్అవుట్ పర్సన్గా ఉండాలి, ఒక ప్రత్యేకించబడిన పర్సన్గా నువ్వు ఉండాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ లివింగ్ రైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లివింగ్ గ్రేట్. గొప్పగా జీవించడం కంటే నీతితో జీవించడం ముఖ్యం. 4వది ప్రేమైన దేవుని బిడ్డలారా, పవిత్రత అనేటువంటిది ఒక ఆప్షన్ లేక ఒక ఎంపిక కాదు, అది ఒక జీవన విధానం అని దానియేలు నిర్ణయించుకున్నాడు. పవిత్రత, హోలీనెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్.
పవిత్రత గురించి మనం ప్రేమైన దేవుడు బిడ్డ, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, యూ షుడ్ నాట్ ట్రై అండ్ బీ లైక్ అదర్ గుడ్ పీపుల్. యూ షుడ్ బి ఎ గుడ్ పర్సన్. నువ్వు స్వాభావికంగా మంచి వ్యక్తివి కావాలి. మంచి వ్యక్తి వలె ఉండటం వేరు, మంచి వ్యక్తిగా నువ్వు అయిపోవాలి. యూ షుడ్ బి గుడ్ పర్సన్. యూ షుడ్ బి ఎ హోలీ పర్సన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దాట్. నీ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, నిర్ణయాలు ప్రతిదీ కూడా పవిత్రత వైపే. దానియేలు అన్నాడు, అయ్యా ఇది పెద్ద విషయం మీకు కాకపోవచ్చు, కానీ నాకు పెద్ద విషయం ఇది. వారికి పెద్ద విషయం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నాకు ఇది పెద్ద విషయమే. చాలామంది అంటూ ఉంటారు మన ఆఫీసులలో కానీ బంధువులలో కానీ, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా, వాళ్ళు చేస్తున్నప్పుడు మీరెందుకు చేయరండి? వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కదా, మీరెందుకు చేయటం లేదు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటే జవాబు చెప్పండి. మీకు ఎప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఎదురు కావచ్చు. మీరు చెప్పాల్సిన జవాబు ఏంటంటే, ఏవండి అవునండి కరెక్టే వాళ్ళు చేస్తున్నారు, కానీ నేను వారి వలె ఉండటానికి కాదండి పిలువబడింది, నేను యేసుక్రీస్తు వలె ఉండటానికి పిలువబడ్డాను. వారు చేస్తున్నారంటే వారి యొక్క ఆలోచన వేరు, నేను యేసుక్రీస్తు వలె ఉండటానికి పిలువబడ్డాను. యేసయ్య మాత్రం ఇలాంటివి చేయడు. ఆమెన్. పరిశుద్ధత కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ముఖ్యంగా దీని గురించి యేసుక్రీస్తు ప్రభు పదే పదే పరిశుద్ధత, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఆప్షన్ ఇవ్వాలా, మీరు ఉండండి, పరిశుద్ధులై ఉండాలి. ఇజ్రాయేలుతో చెప్పాడు, మీరు కలిసిపోవద్దండి, వారికి మీరు సెపరేట్గా ఉండాలి, వారితో బంధుత్వం చేసుకోవద్దండి, వారితో మీరు మీ కుమార్తెలు వారికి ఇవ్వద్దండి, వారి కుమార్తెలు మీరు తీసుకోవద్దండి, వారి విగ్రహాలు పూజించి, ఈ విధంగా దేవుడు చాలా స్పష్టమైనటువంటి లైన్ గీసేసి యూ షుడ్ బి హోలీ. దానియేలు అన్నాడు, నేను కాంప్రమైజ్ అవ్వలేనండి, నేను హోలీగా ఉంటాను. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అని అంటే నీ పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డ, నేను అంటూ ఉన్నాను కదా, నీ పరిశుద్ధతను బట్టియే ఆత్మీయ పరిపక్వత నీకు వస్తుంది. పరిశుద్ధంగా లేని వ్యక్తి ఆత్మీయంగా పరిపక్వం కాలేరు. నీ పరిశుద్ధతనే చాలా ప్రాముఖ్యం. ఐదవది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవది ఏంటంటే, అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు అనుగ్రహం ఇవ్వగలడు అని నమ్మాడు దానియేలు. అసాధ్యమైనవి కూడా చేయగలడు, దేవుడు చేయగలడని నమ్మాడు దానియేలు. అందుకనే స్టాండ్ అవుట్ అవుతూ ఉన్నాడు. అసాధ్యమైనది పరిస్థితి, అసాధ్యమైనది, కానీ తను నమ్మిన విషయం ఏంటంటే, అసాధ్యమైనది దేవుడు నా కొరకు సాధ్యపరుస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు ఆలోచన తీరు మారాలండి. మనకు ఆలోచన తీరు కొన్నిసార్లు నెగిటివ్గా ఆలోచిస్తాం. నెగిటివ్ ఆలోచిస్తాం అన్నమాట. స్టార్టింగ్లో నెగిటివ్గా ఆలోచించడంతోనే మనం ముందుకెళ్ళడం కష్టమైపోతుంది. మనం ఏమనుకుంటాం, కొన్నిసార్లు నోటిఫికేషన్ పడింది, 400 ఉద్యోగాలకు 40,000 మంది అప్లై చేశారు, 400 ఉద్యోగాలకు 40,000 మంది అప్లై చేశారు, ఇక నాకు మాత్రం రాదు. మనం అప్లై చేయాలా, నోటిఫికేషనే చదివాం, ఇంకా ఆల్రెడీ అప్లై చేయకముందే యూ హ్యావ్ డిసైడెడ్ దట్ యూ విల్ నాట్ గెట్ జాబ్. ఎందుకు నెగిటివ్గా నువ్వు స్టార్ట్ చేయాలి? నువ్వు ఎందుకు ఇలా అనుకోకూడదు? 400 ఉద్యోగాలు ఉన్నాయి, 40,000 మంది అప్లై చేశారు, ఒక ఉద్యోగం నాది, 399 ఉద్యోగాల కొరకు 40,000 మంది అప్లై చేశారు, ఆ ఉద్యోగం మీద నా పేరు రాయబడింది. నమ్మిన వారామని చెప్పండి. దట్స్ హౌ వీ షుడ్ థింక్. ఇది ఇతరులకు జరగకపోవచ్చు, నాకు మాత్రం జరుగుతుంది. ఇతరులు ఈ అద్భుతాన్ని అనుభవించలేకపోవచ్చు, కానీ నాకు జరుగుతుంది. అసాధ్యమైన సిచ్యువేషన్స్లో ఫేవర్ని నీవు పొందుకోగలవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఏదైనా ఆఫీస్లోనికి పని కొరకు వెళ్తూ ఉంటే ఎవరు ఉన్నారో లేదో, నాకు పని అవుతుందో అనుకోవాకండి. మీరు ధైర్యంగా వెళ్ళండి, నా యేసయ్య నాతో ఉన్నాడు, నేను పోతూ ఉన్నాను, నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి ఏ వాళ్ళైతే వర్క్ చేయాలో వారిని ప్రిపేర్ చేస్తాడు, నా పని అయిపోతుంది అని నమ్మకంతో వెళ్ళండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ ధైర్యం దానియేలుకు ఉందండి. ఆ ధైర్యం దేవుడు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క అనుగ్రహం, మనుషుల యొక్క అనుగ్రహం నాకు ఇవ్వగలడు అని నువ్వు నమ్మాలి. యు క్యాన్ అండ్ యూ విల్ గెట్ ద ఫేవర్. నమ్మకం నీలో ఉంటే నీకు జరుగుతుంది. అనుమానించవద్దు, సందేహించవద్దు, వెనుకడుగు వేయవద్దు. నువ్వు ప్రయత్నం మాత్రం చేయి, మిగతా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూసుకుంటాడు. ప్రేమడి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎంత సంతోషిస్తున్నాను ఈ మాట చెప్తూ. యు జస్ట్ బిలీవ్ ఆన్ గాడ్. మనకు అందరికంటే గొప్ప రికమెండేషన్ మన దేవుడే. కనిపించిన రికమెండేషన్ దేవుడు చేస్తాడు. నీకు ఆ గుండె ధైర్యం ఉండాలి. దేవుడు ఎక్కడో దూరస్తుడు కాకూడదు. నీకు నా సొంతం అండి,
నా సొంతం అనే ఆ భావన, ఆ సంబంధం నీలో డెవలప్ అవ్వాలి. హల్లెలూయా. కొంతమంది చూసారా లోకంలో ఈ మినిస్టర్ల గురించి వాళ్ళకు ఏం తెలిసి ఉండదు. ఒక ఫోటో దిగింటారు ఎప్పుడు పాదయాత్రలోనో, లేకుంటే ఎప్పుడో వేరే వాళ్ళకు ఇచ్చేటప్పుడు వెనకాల ఈ మధ్యలో నిలబడి ఉంటారు వీళ్ళు. అది పట్టుకొని పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూసారు ఎప్పుడైనా? అది పట్టుకొని అబ్బా మినిస్టర్ గారు నాకు తెలుసు అండి, ఏం తెలియదు. మళ్ళీ వాళ్ళకి అక్కడ పోలేరు, వాళ్ళకి అక్కడ ఏమి తెలియదు. అట్లాంటిది నీ సొంతమైతే ఎట్లుండాలి నువ్వు? అట్లా మన దేవుడు కావాలి. ఆమేన్. సొంతం. హీఈస్ మై గాడ్. నాకు కాకపోతే ఎవరికి చేస్తాడండి? నాకు కాకపోతే ఎవరు చేస్తాడు? మీకు కాకపోతే ఎవరికి చేస్తాడు? మీ ట్రాన్స్ఫర్ అయినా, డెప్యుటేషన్ అయినా, లేకపోతే ఇంకొకటైనా గాడ్ విల్ డూ ఇట్. యూ జస్ట్ బిలీవ్. ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో ఫేవర్ ఇస్తాడు దేవుడు. ఓన్లీ మనకు నమ్మకం ఉంది. దేవుడు కోరేది ఒక్కటే, మీరు నమ్మండి. నేను చేయగలను, నమ్మండి. మీరు నమ్మితే నేను చేసేస్తాను. మన అపనమ్మకమే దేవునికి అడ్డంకు. యూ జస్ట్ బిలీవ్. ఆరవది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరవది, ఎందుకు దానియేల్ స్టాండ్ అవుట్ పర్సన్ లాగా ఒక గొప్ప ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆరవది నేను చెప్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా, జయించగలను అనే నమ్మకము దానియేలుకు ఉండింది కాబట్టి పరీక్షించమని అడుగుతూ ఉన్నాడు అష్పెనజును కదండి. 10 రోజులు పరీక్షించమని అడిగాడు. ఎందుకు పరీక్షించమని అడుగుతూ ఉన్నాడు? నేను గెలుస్తాననే నమ్మకం దానియేలుకు ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా కొంతమంది ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. నేను చెప్పే ఉదాహరణ అందరికి అర్థమవుతుంది. ఒకరోజు మంచి రోజు టీచర్ వచ్చింది. పిల్లలేమో హాయిగా బాగా గలగల మాట్లాడుకుంటున్నారు. టీచర్ కూడా వచ్చి సర్ప్రైజ్ అంటే ఏం టీచర్ ఏం సర్ప్రైజ్ అంటే ఈరోజు సర్ప్రైజ్ టెస్ట్ ఉందిరా బాబు మీ అందరికీ అనింది. అంటారు అందరు. నో టీచర్, నో సర్ప్రైజ్ టెస్ట్ టీచర్, నో 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 లేదురా సర్ప్రైజ్ టెస్ట్, ఇదిగో క్వశ్చన్ పేపర్ తెచ్చినాను అంతే. సరే వద్దు టీచర్. ఈ 30 మందిలో 2 ఉంటారు. 30 మందిలో 28 మంది వద్దనే వాళ్ళు ఉంటారు. ఒక 2 ఫస్ట్ బెంచ్లో ఉంటారు. ప్రతి క్లాస్లో ఉంటారు వీళ్ళిద్దరు. ఈ 2 టీచర్ ఇప్పుడే పెట్టండి టీచర్, ఇప్పుడే మేము రెడీ, ఇప్పుడే. ఇంకా వాళ్ళ వెనకాల నుంచి అంటారు బట్ వీడు క్రాక్ రా, మనకు తెలుసురా బాబు వీడు క్రాక్ వీడు అంటుంటారు వెనకాల నుంచి. కానీ వీళ్ళిద్దరు ఏమంటారు? పెట్టు టీచర్, ఇప్పుడే పెట్టు టీచర్, క్వశ్చన్ పేపర్ ఇవ్వండి రాస్తాం. వాళ్ళకి ఎందుకు అట్లా అంటారో మనకు తెలుసు. చదివింటారు, బాగా చదివింటారు, రెడీగా ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడు సర్ప్రైజ్ టెస్ట్ పెట్టినా గెలుస్తారు వాళ్ళు. దానియేలు పరిస్థితి అది. హల్లెలూయా. దానియేలు అనేది గెలుస్తాననే నమ్మకం దానియేలుకు ఉంది కాబట్టి సర్ప్రైజ్ టెస్ట్ అయినా ఏం పర్వాలా. 10 రోజులే అడుగుతున్నాడు, 3 నెలలు కూడా కాదు. 10 రోజుల్లోనే డిఫరెన్స్ చూపిస్తామని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట ఆలకించండి. ఇది చాలా గంభీరమైనటువంటి మాట అండి. ఇక్కడ పరీక్షించేవారు మన ఉపాధ్యాయులు కాదు, మనుషులు కాదు. పరీక్షించేవాడు మన దేవుడు. దేవుడు పరీక్షిస్తే క్షుణ్ణంగా పరీక్షిస్తాడు. దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, అన్నీ చూస్తాడు. కేవలం మన పనులు మాత్రమే కాదు, మన చూపులు మాత్రమే కాదు, మన మాటలు మాత్రమే కాదు, చూపుల వెనుక, మాటల వెనుక, నిర్ణయాల వెనుక, సంబంధాల వెనుక ఉన్న మర్మమేంటి, అంతరార్థాలేంటి, నీ ఉద్దేశాలేంటి, అన్నీ కూడా బయటకు వస్తాయి. పాస్ కావాలి కదా, మరి పాస్ కావాలి కదా. దేవుడు పరీక్షిస్తే పాస్ కావాలి కదా. నువ్వు పాస్ కాగలను అనే నమ్మకం నీకుంటే నువ్వు కూడా దానియేలు మాదిరి, నేను కూడా దానియేలు మాదిరి మమ్మల్ని పరీక్షించండి అని చెప్పగలం. లేకపోతే చెప్పలేం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ స్నేహితులారా, ఆర్ యూ విల్లింగ్ టు బి టెస్టెడ్? డూ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ గెట్ త్రూ ద టెస్ట్, సక్సెస్ఫుల్ ఇన్ ద టెస్ట్? దేవుడు పరీక్షిస్తే నువ్వు సక్సెస్ఫుల్ అయిపోగలవా? గెట్ త్రూ కాగలవా? అలా కాన్ఫిడెన్స్ నీకుంటే నువ్వు చెప్పగలవు, మమ్మల్ని పరీక్షించు, మేము గెలుస్తాం. ఆ ఇంటెగ్రిటీ మనకు ఉండాలి, ఆ చిత్తశుద్ధి మనకు ఉండాలి, ఆ పవిత్రత మనకు ఉండాలి. దేవుడు పరీక్షించిన నేను తలవంపు నాకు ఉండదు, నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు పరీక్షించిన నేను నిలబడతాను అనే నమ్మకం మనకు ఉండాలి. 6వది ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వది నేను చెప్తూ ఉంటున్నాను. 7వది దానియేలు విషయంలో తనకున్న నమ్మకం ఏంటంటే, మంచి పని చేసి కష్టం అనుభవించుట
తప్పు పని చేసి ఐశ్వర్యం అనుభవించటం కంటే గొప్పది అని తనకు తెలుసు. నేను మరలా చెప్తూ ఉన్నాను, తప్పుడు పని చేసి ఐశ్వర్యం అనుభవించటం కంటే నీతిమంతులుగా కష్టం అనుభవించటమే మంచిది. సఫరింగ్ ఫర్ ద రైట్ కాజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ కంపేర్డ్ టు ఎంజాయింగ్ ద రిచెస్ బికాస్ ఆఫ్ ద రాంగ్ కాజ్. తప్పుడుగా జీవించి మనం ఎంత డబ్బు సంపాదిస్తే ఏం లాభం? కానీ నువ్వు నమ్మకంగా నీతిగా జీవించి మంచితనంతో జీవించి నువ్వు కష్టం అనుభవించిన అదే మేలు. పేతురు గ్రంథ ధ్యానాల్లో నేను 2-3 ధ్యానాలు ఈ యొక్క అంశం మీద నేను చెప్పాను. ఇట్స్ ఓకే, నువ్వు మంచితనంలో ఉండి కష్టం అనుభవిస్తే ఇట్స్ ఓకే, అది తప్పదు. మన యొక్క ప్రియ ఒక సహోదరుడు చర్చ్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. ఒక గ్రూప్లో, బహుశా మీరున్న గ్రూప్లో కాకపోవచ్చేమో, కానీ అనేక గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్లో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు. ఏంటంటే, అన్న, నేను క్రైస్తవేతర కుటుంబం నుంచి వచ్చాను. నా యొక్క స్టూడెంట్ డేస్లో ప్రభువుని అంగీకరించాను. నేనే బాప్తిజం ఇచ్చాను ఆ అబ్బాయికి. అంతవరకు బాగుంది. ప్రభువుని నమ్ముకున్న విషయం వారి ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు. మొన్న తెలిసింది. చర్చికి వెళ్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, బాప్తిజం తీసుకున్నాడని తెలిసింది. తెలిసినప్పటి నుంచి తన కష్టాలు ప్రారంభం. తిట్లు, కొట్టడం, హింసించటం, వేధించటం, భయంకరంగా. అట్లా ఇట్లా కాదు. అవి అనుభవించిన వారికే తెలుసు. దానికి తోడు ఈ అబ్బాయి గురించి లైవ్ టెలికాస్ట్ చేయడానికి వాళ్ళ రూమ్మేట్ ఒక అబ్బాయి, వాళ్ళ ఊరు అబ్బాయి ఉన్నాడంట. ఈ పిల్లోడు చేసేవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటాడు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఇంకా కోపం, ఇంకా తప్పదు. మనము మన విశ్వాసం కొరకు కష్టాలు అనుభవించడం తప్పదు. ఆ క్రైస్తవేతర కుటుంబం నుంచి వచ్చిన సహోదరుడు మాత్రమే కాదు, క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన వారు సహితము మీ ఉద్యోగాలలో కానీ మీ సమాజంలో కానీ ఏదో ఒక రీతిగా అవమానాలు కానీ, చిన్నచూపు కానీ, ఒకలాంటి వివక్ష కానీ, అవమానాలు కానీ తప్పవు. దానికి సిద్ధపడాలి. తప్పించుకోవటానికి లేదు, తప్పదు. నీతితో ఉండి మనము కష్టమైనా పడినా అది మంచిదే. కానీ మన రాజీ పడిపోయి తప్పుడు పనులు చేసి ఐశ్వర్యం అనుభవించటము పెద్ద లాభంలా. చాలామంది ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. మన కష్టాలు వచ్చినా కూడా అది మంచిదే. అసలు వాస్తవంగా చెప్పాలంటే, నీకు నీ విశ్వాసాన్ని బట్టి కష్టాలు వస్తున్నాయి అని అంటే నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నావని లెక్క. ఆమేన్. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్పాడు. ఏదో ఒక రీతిగా మానసికంగానో, మరి శారీరకంగానో, మాటలతోనో, క్రియలతోనో హింసించబడుతూ ఉన్నట్లయితే అది కరెక్ట్ ట్రాక్లో నువ్వు ఉన్నావని లెక్క. ఏమి లేకుండా ఒక్క కష్టం కూడా నాకు రావటం లేదండి, హ్యాపీగా ఉన్నాను క్రిస్టియన్ లైఫ్లో అంటే ఎక్కడో నువ్వు చీకటి ఒప్పందం చేసినావని లెక్క. చీకటి ఒప్పందం చేసుకొని నువ్వు రాజీ పడిపోయినావని లెక్క, అంతే. ఇక చివరిది చెప్పి నేను ముగిస్తానండి. దానియేలు సఫరింగ్ అంటే ఇక్కడ ఒక మాట చెప్పడం మర్చిపోయాను కదా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాల బోన్లో వేయబడతానని తెలుసు తనకి, కానీ ఆపల. పెద్ద విషయమేమి కాకపోవచ్చేమో, కానీ తనకు అది పెద్ద విషయమే. తను అన్నాడు, నేను ఎందుకు ఆపాలి ప్రార్థన చేసుకోవటం? సరే, సింహాల బోన్లు వేస్తే వేస్తారు, తింటాయి, చస్తా, అయిపోయింది, అంతే. దానియేలును సింహాలు, నమాట దయచేసి ఆలకించండి ప్రేమ దేవుని బిడ్డలారా. సింహాల బోన్లో వేయక ముందు సింహాలు తినవని తెలియదు దానియేలుకు. దేవుడు ఏమైనా గ్యారంటీ ఇచ్చాడా సింహాలు తినవని? బైబిల్ చూడండి, ఎక్కడ ఇవ్వాల. అవి తినలా, అంతే. మరి ఆ టైంలో ఆకలి కాలేదు ఏమో, మనం ఈ మధ్యలో ఒక జూలో పడితే ఒక అబ్బాయిని చూసినాం కదండి. జూలో ఎక్కడ, మన హైదరాబాద్లోనే ఎక్కడో జూలో పడినాడు, ఒక సింహం దగ్గరనో పులి దగ్గరనో. బాగానే ఉన్నారు, పులి ఈయన బాగానే ఉన్నారు. ఈ పైనుంచి రాళ్లతో కొడితే అది దానికి తిక్కలేసి ఎత్తుకుపోయింది అది అతని మనిషిని. దానియేలుకు లోపల పడేంత వరకు తెలీదు తినవని.
కానీ దేవుడు కృప చూపించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ పెద్ద ప్రతిమకు మోకరించకపోయినప్పుడు అగ్నిగుండములో పడతామని తెలుసు. కాలిపోతారేమో కాలిపోవచ్చేమో, మనకేం తెలుసు. అంటే ప్రేమ దేవుని బిడ్డలు ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రతి కష్టంలో కూడా ఆశ్చర్యకరంగా మనము బయటకు వచ్చేస్తాము అనే దానికి కాదు నేను చెప్పడం. రాకపోవచ్చేమో, హతసాక్షులు ఎందుకు అవుతున్నారు మరి? వారందరినీ ప్రభు రక్షించవచ్చు కదా. కొంతమందిని దేవుడు అలౌ చేసేస్తాడు. రంపాలతో కోయబడ్డారు. బట్ సఫరింగ్ ఫర్ ద రైట్ థింగ్ ఈస్ గుడ్. ఆ ధన్యత చాలామందికి రాదండి. వచ్చినప్పుడు వదులుకోవద్దండి. ఎవరైనా ఒకరు మిమ్మల్ని వివక్షతో 2 మాటలు అన్నారనుకోండి, మనసులో ప్రశాంతంగా, దేవా థ్యాంక్స్ దేవా, ఇట్టి అవమానానికి పాత్రురాలుగా నీవు నన్ను చేసావు ప్రభు అని దేవునికి స్తుతులు చెల్లించండి. ఆమేన్. మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడైనందుకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు ఎవరైనా అవమానాన్ని చేస్తే బాధపడొద్దండి. యు బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫెయిత్. చివరిది నేను చెప్పి ముగిస్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఈరోజు మన అంశం మీరు మర్చిపోవద్దండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీ ఎ సెపరేట్ పర్సన్, ఎ స్పెషల్ పర్సన్. ప్రత్యేకంగా ఉండటం అంత సులభమేమీ కాదు అనే అంశాన్ని నేను చెప్తూ ఉంటున్నాను. చివరిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క విషయంలో మనం ఆలోచించినప్పుడు, దానియేలు యొక్క లైఫ్ ప్రిన్సిపల్, తన యొక్క ఆలోచన విధానం ఏంటంటే, నేను గెలవాలి, నాతో పాటు ఇతరులను కూడా గెలిపిస్తాను. నేను గెలవాలి, ఇతరులను కూడా గెలిపిస్తాను అవకాశం ఉంటే. కానీ సమాజం యొక్క ఆలోచన చూసారా? నేను గెలవాలి, నేను మాత్రమే గెలవాలి, ఎవ్వరు గెలవటానికి లేదు, ప్రతిసారి నేనే గెలవాలి. అది సమాజం యొక్క ఆలోచన. కానీ దానియేలు యొక్క ఆలోచన, దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలని అనుకునే వారి యొక్క ఆలోచన ఏంటంటే, నేను గెలుస్తాను, మంచిదే, నాతో పాటు ఇతరులను కూడా గెలిపిస్తాను నేను. చూడండి, 1వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? అష్పెనజుతో అందరి పక్షాన ఎవరు మాట్లాడుతున్నారు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి, దానియేలు ఆలోచిస్తూ ఉన్నాడు. దానియేలు ఉద్దేశించి దానియేలు నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఎప్పుడైతే దానియేలు ఫ్రంట్ ఉన్నాడు, ఏదైనా కష్టం వస్తే నేను అనుభవిస్తాను తన ముందున్నాడు. కానీ తను జయించినప్పుడు తనతో పాటు షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురిని తెచ్చుకున్నాడు. అక్కడ అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజుకు కల వచ్చింది. కల ఏమిటి చెప్పమని అన్నాడు, కల అర్థం చెప్పమన్నాడు. చాలామంది చెప్పలేకపోతూ ఉన్నప్పుడు దానియేలు స్టెప్ ఇన్ ఏం చేస్తూ ఉన్నాడు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. 12వ వచనం నుంచి చదువుదాం. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చేసాడు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇటు శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగగా, అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలను. ఎవరి కొరకు చేస్తూ ఉన్నాడు? తాను ఇతరులు కూడా చంపబడకూడదని ఈ కార్యం చేస్తూ ఉన్నాడు. ఎవరు చంపబడాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను కదా, నేనున్నాను కదా, నేను చేస్తానంటూ ఉన్నాడు. సో ఈ ప్రత్యేకంగా ఉన్నవారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను మాత్రమే కాదు బాగుపడాల్సిందే, నాతో పాటు నేను ఎవరికైనా సహాయం చేసి అందరం బాగుపడాలి. హల్లెలూయా, అందరం బాగుపడాలి. అందరం చర్చిలో కనీసం మనమందరం కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి. మనం అందరం కూడా ఈ ఏమంటారు, కొత్త నిబంధన గ్రంథంలో ఆదిమ సంఘంలో ఉన్న ఆలోచన తీరేంటంటే, వారందరూ సమస్తమును సమిష్టిగా ఉంచుకొనిరి, ఎవరెవరి అక్కర కొలది వారు పంచిపెడుతూ వచ్చారు. ఏది కూడా మాది స్వంతది అని వారు అనుకోకుండా, ఎవరికి అవసరమైతే వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, మేము బాగుండాలి, మాతో పాటు ఇతరులు బాగుండాలి. అది క్రైస్తవ ఆలోచన, మనందరి ఆలోచన అదే. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ థింక్, ఐ షుడ్ విన్, ఐ షుడ్ హెల్ప్ అదర్స్ ఆల్సో విన్.
ఇతరులు కూడా గెలవాలి. దానియేలు యొక్క ఆలోచన అది. 8 విషయాలు నేను చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ 8 విషయాలు నీలో ఉన్నట్లయితే నీవు కూడా స్టాండ్అవుట్ పర్సన్ మాదిరి ఉంటావు, ప్రత్యేకంగా ఉంటావు, సమాజంలో నువ్వు వెలుగుతావు, ప్రకాశిస్తావు, దేవుని కొరకు మహిమకరంగా ఉంటావు. 8 విషయాలు ఒకసారి గుర్తు చేస్తాను. 1, ప్రొయాక్టివ్నెస్. తలుపు తెరవబడాలని వెయిట్ చేయవద్దు. కొన్నిసార్లు నువ్వు తలుపు తీయాలి. కొన్నిసార్లు బ్రేక్ ఓపెన్ ద డోర్స్. యు గో, గాడ్ ఈజ్ విత్ యూ. దేవునికి తోడున్నాడు, నువ్వు ముందుకు వెళ్ళిపో, దేవుడిని కార్యం చేస్తాడు. 2, వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కంఫర్ట్స్. సుఖముల కంటే దేవుడు నేర్పించిన విలువలే ముఖ్యం, సుఖాలు కాదు. వదులుకోలేనంత సుఖాలకు అలవాటు పడవద్దండి. సుఖాలు ఇచ్చినప్పుడు ఆనందిస్తాం, కానీ సుఖం లేకపోయినా కూడా హల్లెలూయా, ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. 3, లివింగ్ రైట్లీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లివింగ్ గ్రేట్లీ. గొప్పగా జీవించడం కంటే నీతిగా జీవించడమే ముఖ్యం. గొప్పగా జీవించాలని చాలామంది పాపంలో పడిపోతూ ఉన్నారు. అది ఇంపార్టెంట్ కాదు. ఎవరి కొరకు గొప్ప? నువ్వు నీతిగా నువ్వు జీవించడం, అది గొప్ప. 4, హోలీనెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. పరిశుద్ధత అనేది ఒక ఎంపిక చేసుకునేది కాదు, అది జీవన విధానం. 5, బిలీవింగ్ ఫర్ ఫేవర్ ఇన్ మోస్ట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తన అనుగ్రహాన్ని, మనుషుల అనుగ్రహాన్ని ఇవ్వగలడు, నాకు చేస్తాడు దేవుడు అనే నమ్మకం కలిగి ఉండాలి. దానియేలు కలిగి ఉన్నాడు. 6, విల్లింగ్నెస్ టు బి టెస్టెడ్ బికాస్ హీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఫర్ సక్సెస్. జయము గురించినటువంటి ఆత్మవిశ్వాసము దానియేలు దగ్గర ఉంది కాబట్టి నన్ను పరీక్షించుము అని అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని చేత పరీక్షించబడవలసి వస్తే మనం బ్యాక్ ఆఫ్ చేసుకునే అవసరం లేదు. ఆ 30 మందిలో ఆ 2 మాదిరిగా మనం ఉండాలి. దేవుడు ఎప్పుడు నిన్ను నన్ను పరీక్షించినా నేను అవైలబుల్ ప్రభువా, నా పవిత్రత నేను కాపాడుకునే వ్యక్తిని అని నువ్వు చెప్పగలిగిన స్థితి నీకు ఉండాలి. 6, 7, సఫరింగ్ ఫర్ ద రైట్ కాజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ కంపేర్డ్ టు ఎంజాయింగ్ ద రిచెస్ ఫర్ ఎ రాంగ్ కాజ్. తప్పు పనులు చేస్తూ ఐశ్వర్యం అనుభవించటం కంటే నీతితో కష్టం అనుభవించడమే మంచిది. 8, నేను గెలవాలి, నాతో పాటు ఇతరులను గెలిపించాలి. నేను సంతోషంగా ఉండాలి, ఇతరులు సంతోషంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలి, ఇతరులు సుఖంగా. దాట్స్ ద థింకింగ్ ఆఫ్ క్రిస్టియన్. యేసుక్రీస్తు యొక్క బిడ్డల యొక్క ఆలోచన. నేను మాత్రమే అనుకోవద్దండి, నీవు ఉండాలి, ఇతరులు ఉండాలి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను కూడా ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను ఉండాలి. ఐ షుడ్ బి ఎ స్టాండ్ అవుట్ పర్సన్. ఐ షుడ్ లివ్ యాజ్ డానియల్. దానియేలు ఎంత ప్రొయాక్టివ్గా, ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడో అటువంటి ఆలోచన విధానాన్ని నేను కూడా కలిగి ఉంటాను ప్రభు అని మనం నిర్ణయం చేసుకుందామండి. ఒక తీర్మానం చేద్దాం. ప్రభు కృపను బట్టి మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. మేమందరం కూడా కలిసి ఈరోజు నేను స్తుతించగలిగి ఉన్నాం, నీ మాటలు వినగలిగి ఉన్నాం. మా జీవితాలను మార్చండి. మేము తండ్రి దానియేలును ప్రేరేపణగా తీసుకొని తను ఏ విధంగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఒక స్టాండ్ అవుట్ పర్సన్ లాగా ఉన్నాడో అటువంటి విధంగా మేము ఉండే కృపను దయచేయమని, మా యొక్క ప్రయాసాలన్నిటిలో కూడా ప్రభు మీ తోడును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్.